మహానాడు చారిత్రాత్మక నిర్ణయాలకు వేదిక కానిది. ప్రధానంగా ఈరోజు జరిగిన మహానాడులోని ప్రధానంగా మహిళా రిజర్వేషన్ సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. మేము మనతో మాట్లాడటానికి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టిన నేపథ్యంలో విరిగిన పరిస్థితి. ప్రస్తుతం ఈ నిర్ణయం తర్వాత ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనుకుంటున్నారు? మొన్ననే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పెట్టడం జరిగింది. అది వీగిపోయింది. పార్లమెంట్ పెట్టిన టైంలో మేము తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజాప్రతినిధులను పెద్ద ఎత్తున లోకేష్ గారి ఆలోచనతో ఆయన యొక్క సహకారంతో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. దాన్ని ప్రత్యేకంగా వీక్షించడం జరిగింది. అది వీగిపోయింది. ఇలాంటి పరిస్థితి పలు దఫాలుగా చట్టాల్లో పార్లమెంట్తో పెడుతూ అది వీగిపోతూ ఉంటే మీ దాక్షిణ్యాల మధ్యన మహిళలు వాళ్ళ యొక్క హక్కు కోసము ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ చట్టాలతో సంబంధం లేకుండా 33% రిజర్వేషన్ మా పార్టీ మహిళలకు ఇస్తుంది అని చెప్పి ఒక మొదటి అడుగు తీసుకోవడం జరిగింది. భారతదేశంలోని ప్రతి ఒక్క పార్టీ అది చట్టమైనా కాకుండా మా తెలుగుదేశం పార్టీ అడుగుజాడల్లో నారా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నడవాల్సిందే. 33% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాల్సిందే. ఇది మస్ట్. ఇది మేము ఎవరిని బెగ్ చేయట్లేదు. ఇది గోయింగ్ టు బి మా హక్కు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యేగా ఒక మహిళా ఎమ్మెల్యేగా మహిళలు ఇంట్లోనే ఉన్న మహిళలు బయటికి వచ్చి ఇలాంటి రంగాల్లోకి ప్రవేశించడానికి ఈ మహిళా రిజర్వేషన్ ఎలా ఉపయోగపడుతుంది? వాళ్ళందరికీ మీరు ఎలాంటి ప్రేరణ ఇస్తున్నారు? చాలా మంది చాలా ఆలోచనలు ఉండి శక్తి ఉండి ప్రజాసేవ చేయాలనుకున్న మహిళలు చాలామంది ఉండరు. వాళ్ళందరికీ ఇది ఒక అవకాశము. పెద్ద ఎత్తున మహిళలు వస్తారు. మహిళలు సెన్సిటివ్. వాళ్ళు వచ్చి ఇప్పుడు నేనే ఉన్నాను, నా దగ్గరికి ఒక మహిళ వచ్చిందంటే నేను చాలా సెన్సిటివ్ ఫీల్ అవుతాను. ఆమెకి ఎట్లా సాయం చేయాలనుకుంటాను. వీలైన కాడికి మహిళను సెంట్రిక్గా చేస్తూ నా నిర్ణయాలు ఉంటాయి. అలా నాలాగా పెద్ద ఎత్తున మహిళలు వస్తే మహిళల పరిస్థితి మారుతుంది. మహిళల మీద చేసే దాడులు తగ్గుతాయి. మహిళలు భవిష్యత్తులో మంచి స్థానంలో చేరుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధి పడతారు. రాజకీయంగా చేసే ఆలోచనలో మహిళల యొక్క వాయిస్ కూడా అక్కడ వినిపించేది ఉంటుంది. దాని ప్రకారం కూడా చట్టాలు అన్నీ ఏర్పడడం జరుగుతుంది, నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో భారతదేశంలో మహిళల పరిస్థితి గణనీయంగా మెరుగుపడడానికి అవకాశం ఉంది. ఎమోషన్ కనబడుతుంది మహిళా బిల్ గురించి మాట్లాడుతుంటే. అంటే ఎన్నికల ముందు కడప నుంచి మీరు పోటీ చేసే సమయంలో చాలా అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. ఎలాగ మీరు ఎదుర్కొని ఈ విధంగా గెలవడం జరిగింది? నాకు పెద్ద ఫ్యామిలీ, రెడ్డప్ప గారి ఫ్యామిలీ నాకు తోడుంది. అందరు మహిళలకు తోడు ఉండదు. అందరు మహిళలు కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారు. సోషల్ మీడియా ట్రోలింగ్ కానీ, మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ నాకు నా పిల్లలు, నా ఫ్యామిలీ ఉంది కాబట్టి నన్ను స్ట్రాంగ్ చేసి పంపించారు. ఇలాంటి పరిస్థితి మారాలంటే పెద్ద ఎత్తున మహిళలు రావాల్సిన అవసరం ఉంది. మహిళలను బాధించాలా, దాడులు చేయాలా, వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయాలా, సోషల్ మీడియాలో ట్రోల్ చేయాలనుకున్న వాళ్ళకి పెద్ద ఎత్తున మహిళలు వస్తే ఆ యొక్క విధానానికి స్వస్తి పలుకుతారు. ఈ టెలిఫోన్ స్క్రీన్లలో లోపల దాంకొని కామెంట్స్ చేసేవాడు, ట్రోల్ చేసేవాళ్ళు బయటికి గుంజి లాగి రోడ్డు మీద నిలబడే పరిస్థితి భవిష్యత్తులో ఉంది. టీడీపీ 2 ఏళ్ల పాలన మీద వెన్నుపోటుకు 2 ఏళ్ళంటూ కూడా కొద్దిసేపు వైసీపీ ప్రకటిస్తుంది. ప్రభుత్వం ఒక పక్క సూపర్ 6 అన్ని అమలు చేస్తుంది. వైసీపీ విధంగా తప్పుడు ప్రచారం చేస్తుందంటారా? వాస్తవం గ్రౌండ్ లెవెల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటారు? వైసీపీ సర్వైవల్ క్రైసిస్లో ఉంది. వైకాపా పార్టీ ఇంకా ఉన్నాము మేము అనేసి ఎవ్రీ వీక్ ప్రజలకి చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కటి ఒక స్పెక్యులేటివ్ డైలాగ్స్ వేస్తూ ప్రజల ముందుకు వస్తారు, మాట్లాడతారు. మావిగన్ కానీ మొన్ననే చాలా స్పెక్యులేటివ్ డైలాగ్, అసలు వాళ్ళు ఫ్యాక్షనిస్టులు కాదంట. పాపం పులివెందులంతా చాలా అందరూ పోయి వాళ్ళ కత్తులు వాళ్ళే నల మీద పెట్టుకొని నరుక్కొని చచ్చిపోయినారంట. పాపము వీళ్ళకేం పాత్ర లేదంట. పులివెందులు చచ్చిపోయిన వాళ్ళను, బాంబు బ్లాస్ట్లో ఇల్లులు కూలిపోయినటువన్నీ అవంతా అవే జరిగినాయంట. ఇల్లులను ఊడ్చినారు, గ్రామాలను ఊడ్చినారు. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలన్నీ నేను చేయలేదని చెప్పుకునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారంటే వైకాపా పార్టీ పరిస్థితి ఏందో తెలుస్తూ ఉంది మీకు అందరికీ. కాబట్టి మేము ఉన్నామని వాళ్ళ ఉనికి చాడుకోవడానికి ఇలాంటివి మాట్లాడతారు. కానీ రాష్ట్ర ప్రజలు కానీ, యువత కానీ ఎవ్వళ్ళు వైకాపా పార్టీ వైపు చూస్తలేదనే విషయం వాళ్ళకు క్లారిటీ ఉంది, మాకు క్లారిటీ ఉంది, మీడియా వాళ్ళు మీరు కూడా క్లారిటీ. గ్రౌండ్ ఎలా ఉంటుంది నెక్స్ట్ ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ? నెక్స్ట్ ఎన్నిక వరకు ఇప్పుడే అడుగుతావా? 3 years ముందు ఖచ్చితంగా ఏదైతే ఉందో మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చాలా అర్చనీయం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహిళలు చాలా మంది బయటకు వచ్చి ప్రధానంగా రాజకీయాల వివిధ రంగాల్లో కూడా వాళ్ళకు
పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లుగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రంగాతో గాల్చాన్, C24/7 అమరావతి.